అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా మరదలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీరు వినకపోతే విని ఆనందించి నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి కథలు ఇంకా ఎన్నో మీరు వినాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి మంచి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక మ్యూజిక్ రన్ అవుతూ మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ తీసి ఆ అమ్మాయి ముందు కూర్చొని ఐ లవ్ యూ శశి అని చెప్పి విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు. ఏంటిదంతా అని అడిగింది శశిరేఖ. నీ మీద నా ప్రేమ ఎంతో చెప్పాలంటే మాటలు చాలవు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాలంటే నువ్వు నా గుండె శబ్దాన్నే అడగాలేమో. నా గుండె లబ్డబ్ అని కొట్టుకోవటం మానేసి శశి శశి అని నీ పేరే కొట్టుకుంటుంది. ఎంతని చెప్పను నీ మీద నా ప్రేమ, ఏమని చెప్పను, ఎలా చెప్పను? అది చెప్పాలంటే ఈ ఆకాశం సరిపోదేమో నీ మీద నా ప్రేమను కొలవాలంటే. నిన్ను నేను ఎలా చూసుకుంటానో చెప్పాలంటే ఆ దేవుడే దిగొచ్చి వాళ్ళ భార్యల్ని వాళ్ళు ఎలా చూసుకుంటారో అలా నేను నిన్ను చూసుకుంటానని నీకు మాటిచ్చి వెళ్ళాలేమో శశి. నువ్వంటే నాకు అంత ఇష్టం అని ఆమె కాళ్ళకి ముందు తను తీసుకొచ్చిన బంగారు పట్టీలు పెట్టి ఆమె పాదాలు ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఏమీ మాట్లాడకుండా అలా నుంచుండిపోయింది. అభిని నో అనడానికి అమ్మాయి దగ్గర ఒక్క రీజన్ కానీ ఒక్క కారణం కానీ లేదు. అతని పరిచయంలో, స్నేహంలో అతను డౌన్ టు ఎర్త్ ఉండే అతని మనస్తత్వంలో ఆ అమ్మాయి స్వర్గాన్ని చూసింది. దాంతో ఆ అమ్మాయి రింగు పెట్టించేసుకుంది. లేచి నిలబడి గట్టిగా కౌగిలించుకొని ఆ అమ్మాయి పెదవుల మీద గాఢంగా గంటసేపు కిస్ చేశాడు. వర్షం పడుతున్నా కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఆ క్షణం నుంచే తన చిన్నప్పటి నుంచి కన్న కలలన్నీ నెరవేరిపోయే ఆ అమ్మాయి తన సొంతం అయిపోయిందనే ఆనందంలో పిచ్చోళ్ళ డ్యాన్స్ చేశాడు. ఆ అమ్మాయితో డ్యాన్స్ చేయించాడు. ఏంటిదంతా అని ఆ అమ్మాయి అంటున్నా ఆ అమ్మాయిని ఎత్తుకొని తిప్పేశాడు. ముద్దుల వర్షం కురిపించాడు. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు. కన్నీళ్ళు అలా కారిపోతుంటే ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఎన్నాళ్ళ దుఃఖం మళ్ళీ కనపడదో తెలియని మరదలు మనసులో నా మరదలు, నా మరదలు, నా పెళ్ళాం, నా మరదలు అనుకుంటూ పైకి నా శశి అనే పొగిలి ఏడ్చేస్తే ఏంటిది చిన్నపిల్లాళ్ళ ఇంత ఆశ నా మీద నీకు? ఇది ఆశ కాదురా, కోరిక కాదు, ఇష్టం కాదు, ప్రేమ అనేది కూడా చిన్న మాటేమో మనిద్దరి ముందు అనే ఆ అమ్మాయిని ఉక్కిరి బిక్కిరి చేసేసాడు. ఆ తర్వాత ఫ్లాట్కి తీసుకెళ్ళాడు. ఫ్రెష్ అయిన తర్వాత స్పెషల్గా ఫుడ్ ఆర్డర్ చేసి ఆ ఫుడ్ తిన్న తర్వాత ఆ అమ్మాయి ఒళ్ళో చిన్న పిల్లాళ్ళ అలా పడుకున్నాడు. ఎన్నో కబుర్లు చెప్పాడు. ఆ అమ్మాయిని ఆ రోజు నుంచే ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇలా ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. మధ్యలో 2-3 సార్లు శశి ఊరికి వెళ్ళొచ్చింది. ఏ ఆడపిల్లలైనా అంత త్వరగా ప్రేమ టాపిక్లు పేరెంట్స్ దగ్గర తయారు కాబట్టి కాస్త నింపాదిగానే ఉన్నాడు అభి. కానీ ఒకవైపున ఇటు జగదీశ్వరి అభికి సంబంధాలు చూస్తోంది అనే విషయం ఇంటికి వచ్చినప్పుడు చూసాయిగా తెలిసింది అభికి. ఇప్పుడు ఈ నీచురాలు తనకి సంబంధాలు వెతుకుతోందంటే అవి ఏ క్యారెక్టర్లెస్యో లేదంటే ఏ కొంపలు తీసేయో అయి ఉంటాయి. అలాంటి వాటిని ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటే తన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. ఎలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసైనా, నాన్నని అడ్డం పెట్టైనా, ఎంతకు దిగజారిపోయినా తనని తననుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటానికి జగదీశ్వరి వెనుకాడదు. ఈ శూర్పణఖ నుండి ముందు తను తాను కాపాడుకొని శశిని కాపాడే తన లైఫ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవాలంటే ఇంకా లేట్ చేయకూడదు. వెంటనే శశిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అలా ఒక నెల రోజుల పాటు పిచ్చోళ్ళ ఏం చేయాలనేది ఆలోచించిన అభికి ఒక ఆలోచన తట్టింది. దాంతో పెళ్లి చేసుకుందామని చాలాసార్లు అడిగినా కూడా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా, మీ అమ్మా నాన్నలకి చూపించవా, మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం, ఫ్యామిలీలకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకూడదని చాలాసార్లు చెప్పింది తనతో శశి. దాంతో డిసైడ్ అయిపోయి ఈరోజు మనం ఒక దగ్గరికి వెళుతున్నాం రమ్మనమని గుడికి తీసుకెళ్ళాడు. ఏంటి ఈరోజు స్పెషల్ అని అడిగితే ఈరోజు ప్రత్యేకంగా మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలని
పూజ చేస్తున్నాను, కళ్ళు మూసుకొని దండం పెట్టుకో అన్న తర్వాత ఆ అమ్మాయి దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. వెంటనే ఆ అమ్మాయి కళ్ళు తెరవంగానే ఆ అమ్మాయి నొసట్లో సింధూరం పెట్టి ఏంటిది అభే అంటూ ఉండగానే దండలు వేసేసే ఫోటోలు వీడియోలు తీయించేసుకున్నాడు. ఎటు ఇష్టపడ్డ మగాడే ఆ అమ్మాయి తిక్కడించటాలు, కొట్టడాలు, తిట్టడాలు అవేమీ లేవు. కానీ పూజారి గారు వచ్చి దీవించి వెళ్ళిన తర్వాత ఎందుకు చేసావు అభేలా, ఇందుకేనా శారీ తెచ్చావు, కట్టుకొని రమ్మన్నావు, ఇందుకేనా నువ్వు పెళ్లి బట్టల్లో వచ్చావు, ఏంటిదంతా అన్న తర్వాత నువ్వేం మాట్లాడొద్దని లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఆ అమ్మాయి మీద చెయ్యేసి ఒక ఫోటో దిగి దాన్ని మాత్రం చాలా పెద్ద ఫ్రేమ్ చేసి తీసుకురమ్మనమన్నాడు, తన పెళ్లి మెమరీగా ఉండాలని. ఆ తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పకుండా, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు అని ఆ అమ్మాయి అడిగేపాటికి ఏమని చెప్పను, ఎలా చెప్పను, అమ్మకి ఉన్నట్టుండే హెల్త్ పాడైపోయింది. అవునా, ఎప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే అమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాన్న అమ్మ దగ్గర ఉన్నారు, చాలా సీరియస్గా క్రిటికల్ కండిషన్లో ఉందని డాక్టర్స్ చెప్పారంట. అయితే పద వెళ్ళి చూద్దాం. లేదురా, నువ్వు చూసి తట్టుకోలేవు, నువ్వు చాలా సెన్సిటివ్ కదా, నేనే వెళ్ళి అమ్మ దగ్గర ఒక్క నిమిషం కన్నా ఉండనివ్వట్లేదు, నాన్న మాత్రమే ఉంటున్నారు, నేను చూసే తట్టుకోలేనని నన్నే నాన్న రావద్దన్నారు. పైగా బిజినెస్ టెన్షన్స్ ఒకటి కదా, దాంతో నాన్న నన్ను మనసు పాడు చేసుకోవద్దని, అమ్మకేం కాదని, నాన్న ఉండి చూసుకుంటానని చెప్పారు. మరి అలాంటప్పుడు అమ్మ సిచ్యువేషన్లో మంచం మీద ఉంటే మనం పెళ్లి చేసుకోవచ్చా, ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పేది నలుగురితో చెప్పినా అని శశిరేఖ అంటే, ఎందుకురా నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అని మీ ఇంట్లో వాళ్ళు ఒకవైపు నీకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అవునా కాదా, అయితే వాళ్ళు చూడగానే నేను చేసుకుంటానా, నిన్ను తీసుకెళ్ళి అమ్మకి మామయ్యకి అత్తయ్య వాళ్ళకి చూపించి నేను నిజం చెప్పనా, ఏమో నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అనే ఇన్సెక్యూర్నెస్ నాలో పెరిగిపోయిందే. అమ్మకి ఇప్పుడు బాగాలేదు, నేను వచ్చి మాట్లాడినా మీ వాళ్ళ అమ్మ క్యూర్ అవ్వటం, ఆ తర్వాత అమ్మకి ఏదైనా జరగడానికి జరిగితే చచ్చా ఏం కాదులే అలా అనకభే అన్న తర్వాత దాంతోనే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అనే దిగులతో నేను ఏం చేయాలో తెలియక నువ్వెటు ఒప్పుకోవని ఈ పని చేశానురా, ఐఎమ్ రియల్లీ సారీ అని ఆ అమ్మాయిని హక్ చేసుకొని కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాడు. నిజానికి ఆ కళ్ళల్లో నీళ్లల్లో ఉన్నది ఒక నిజం. తన తల్లి ఎక్కడ తను శశిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే, పెళ్లి చేసుకుంటాడని తెలిస్తే శశి నుంచి పూర్తిగా అభిని దూరం చేసేసుద్ది. ఆ విషయం శశికి తను చెప్పలేడు కాబట్టే ఆ అమ్మాయి మెళ్ళో అలా తాళి కట్టి తన సొంతం చేసుకున్న మాట మాత్రం నిజం. ఆ విషయం బయట పెట్టలేక ఇలా చెప్పానని మనసులోనే ఆమెకి సారీ చెప్పి, వాళ్ళకి చాలా ఇళ్ళున్నాయి కాబట్టి అందులో సిటీ అవుట్కట్స్లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు. ఇంద్రభవనం లాగా అద్దాల భవంతదే. అయితే ఎవరిది ఈ ఇల్లు అని అడిగితే మనదేరా, మన కోసమే తీసుకున్నాను ఈ ఇల్లు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ తనకు నచ్చిన పని వాళ్ళే, తను ఎప్పుడైనా బిజినెస్ డీలింగ్స్ మాట్లాడటానికి, ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి ఒక్కడు వస్తూ ఉంటాడు అక్కడికే. అక్కడ ఉన్న వంటమ్మాయి కానీ, పనివాళ్ళు కానీ, మాలీ కానీ, సెక్యూరిటీ కానీ తన అదుపాజ్ఞల్లో ఉండేవాళ్ళు. దాంతో శశిని తీసుకుని లోపలికి వెళ్ళి ఇక పనమ్మాయి హారతిచ్చి లోపలికి రమ్మన్నాక వెళ్ళి దీపం పెట్టింది శశి. పెట్టిన తర్వాత స్వీట్ చేసింది. ఏమో నాకేం అర్థం కావట్లేదు అంటే, ఏం బాధపడొద్దని అమ్మాయి చేపట్టుకొని తీసుకెళ్ళి ఇవన్నీ నీకోసం నేను కొన్నానురా అంటే, ముందే ప్రిపేర్డ్గా ఉన్నావా, లేదు చిన్నప్పటి నుంచి నా కోసం ఒక దేవత వస్తుందని తెలుసు, తన కోసం కొన్నవన్నీ ఇక్కడ దాచుకుంటాను నేను అని చెప్పి ఆ అమ్మాయి కోసం కొన్నటువంటి చిన్నప్పటి నుంచి గిఫ్ట్లు అయితేనేమి, గోల్డ్ అయితేనేమి, డైమండ్ సెట్స్ అయితేనేమి, బట్టలు అయితేనేమి, ఆ అమ్మాయి కోసం ఈ మధ్య కొన్న కాస్మెటిక్స్ దగ్గర నుంచి అన్నీ చూపించాడు. కానీ తన డైరీలు, బుక్స్ అవన్నీ సేఫ్టీ లాకర్లో పెట్టుకొని లాక్ చేసేసుకొని ఉంచుకున్నాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఆ అమ్మాయితో క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అవ్వాలని, ఆ అమ్మాయిని ఇంకా తన నుండి దూరంగా ఉంచకూడదని, అలా ఉంచితే తన తల్లితో ప్రమాదమని, ఆ అమ్మాయికి తనకి మధ్య ఏమీ జరగకపోతే తమను దూరం చేసేసుద్దనే దాంతో ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వబోతే, ఏంటిది పిచ్చితనంగా అమ్మలు మంచం మీద ఉండి
అమ్మ ఒకవైపున చావు బ్రతుకుల్లో ఉంటే ఇప్పుడు మనకి ఇదొకటే తక్కువ అనే పాటికే ఇక సిచ్యువేషన్ అర్థమైంది. ఆ అమ్మాయి తను ఎక్కడుంటే క్లోజ్ అవ్వనివ్వదు అనే దాంతో ముందు తను ఏర్పాటు చేసుకున్న ప్రకారం ఎక్కడైనా అమ్మాయిలు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి పెళ్ళి రిజిస్టర్ చేయించో అని అడగాలి లవ్ మ్యారేజ్ల్లో ఉన్న అబ్బాయిలనే. అలాంటిదే ఆ అమ్మాయి ఎక్కడ ఆ పెళ్ళి లీగల్ కాదంటదోనని ప్రూఫ్ ఏంటని అడుగుద్దేమోనని వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి రిజిస్టార్ ఆఫీసులో సంతకాలు పెట్టి పెళ్ళిని లీగల్ చేయించి మరి మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకొచ్చి పెద్దది లామినేషన్ చేయించి గోడకు పెట్టుకున్నాడు తన మ్యారేజ్ ఫోటోతో సహా. తన మ్యారేజ్ వీడియోలు ఫోటోలు అన్నీ జాగ్రత్తగా పెన్ డ్రైవ్ల్లో సేవ్ చేసి తన లాకర్లో పెట్టుకొని అన్నింటినీ కంప్యూటర్లో ఒక స్పెషల్ ప్రొఫైల్ చేసి మరీ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక ఇక్కడుంటే ఇలాగే దూరం పెట్టుద్దనే దాంతో ఆ అమ్మాయిని తీసుకొని ఆఫీస్ ట్రిప్ అని అబద్ధం చెప్పి హనీమూన్కి తీసుకెళ్ళాడు. అక్కడ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టి హక్ చేసుకొని ఆ అమ్మాయి క్లోజ్ అయ్యే ఆ తర్వాత ఆ అమ్మాయిని బాగా చలి ప్రదేశం కావడంతో ఒకే బ్లాంకెట్లో దగ్గరగా క్లోజ్ అయ్యే ఆ అమ్మాయికి ఫీలింగ్స్ కలిగేలా చేసే తనకి ఎటు ఆ అమ్మాయి అంటే ఉన్న ఇష్టాన్ని ఆ అమ్మాయితో క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అయ్యాడు. ఆ తర్వాత బర్త్ కంట్రోల్ కూడా లేకుండా క్లోజ్ అయ్యావు, పర్లేదు పుడితే పుట్టని పిల్లలు, షటప్, పెళ్లి చేసుకోవటమే ఇప్పటికే ఒక తప్పు అయితే పిల్లల్ని కూడా కంటావా నువ్వు, పిచ్చి పనులు చెయ్యకు అనే ఆ అమ్మాయి వెళ్ళి కాంట్రసెప్టివ్స్ తెచ్చుకోపో అంటే నాకేమీ పర్వాలేదు అంటే అనే ఆ అమ్మాయే బాయ్ని పిలిపించి తెప్పించి వాడకపోతే పడతాయి నీకు అని చెప్పిన తర్వాత ఇలాగైతే లాభం లేదు, పిల్లలు పుట్టకపోతే తను వదిలేసి ఒకవేళ తన తల్లి ఏదైనా అంటే వెళ్ళిపోద్దేమో శశి, అత్తయ్య తీసుకెళ్ళిపోద్దేమో శశిని తన లైఫ్లో నుంచి, శశి దూరం అయితే తను బ్రతకలేను, భగవంతుడా ఆ పాపిష్టి దానికి పుట్టినందుకు దాని గర్భావాసంలో నేనున్నందుకు నాకు ఇష్టమై నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని నా భార్యతో నేను నిజాలు చెప్పి కాపురం చేసే రాత నువ్వు నాకు రాయలేదా తండ్రి, ప్రేమలో ద్రోహం ఉందనుకుంటుందా, మోసం ఉందనుకుంటుందా, అబద్ధాలతో దగ్గరయ్యాననుకుంటుందా, తప్పుడు వెధవని అనుకుంటుందా, ఏదైనా అనుకోనే నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తా, నా శశి కోసం నేను ఏదైనా చేస్తానని తిరిగి ఇంటికి వచ్చారు. హనీమూన్ కంప్లీట్ అయ్యి ఆ తర్వాత కావాలని ఒకరోజు తను ఉంచినటువంటి కాండోమ్స్ అన్నీ తీసుకెళ్ళి బాత్రూంలో పడేసి ఫ్లష్ కొట్టేశాడు. బయట ఒకటే ముసురు, వారం రోజులు వర్షం అని చెప్పారు, పని వాళ్ళని రావద్దని చెప్పేశాడు. ఇక పని వాళ్ళు ఎవరు రాలేకపోయేసరికి ఆ అమ్మాయి వంట చేసుకుంటుంటే వెనక నుంచి వెళ్ళి తనే ఆ అమ్మాయి చేతిలో నుంచి నైఫ్ తీసుకొని ఆ అమ్మాయిని అలా కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి తనే కుక్ చేశాడు, ఆ అమ్మాయికి తినిపించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్రూమ్లో అసలు ఆ వారం రోజులు బర్త్ కంట్రోల్ లేకుండా ఆ అమ్మాయి ఫెర్టిలేషన్ టైం కూడా అదే ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ప్రేమగా ఇంటిమేట్ అయ్యేసరికి ఆ తర్వాత ఆ అమ్మాయికి పీరియడ్స్ రాలేదు. ప్రెగ్నెన్సీ స్ట్రిప్ తెప్పించుకొని చెక్ చేసుకుంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిందే. నేను అబార్ట్ చేయించేసుకుంటాను అభి అంటే పిచ్చి మాటలు మాట్లాడుకో, అది మన ఇద్దరి ప్రేమకి గుర్తురా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, మన బేబీని మనమే చంపుకోవటానికి మనం ఏమైనా ఎఫర్ట్ చేయలేమా, మనమేమైనా వైఫ్ అండ్ హస్బెండ్ కాదా, ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నామా, తప్పు చేశామా, పిచ్చిదానా ఎందుకు నువ్వు అలా అనుకుంటావు, అలా కాదు మీ అమ్మగారు, పర్లేదు అమ్మకి కొంతకాలంలో నయం అవుద్ది, అప్పుడు మనవడో మనవరాలో పుడితే హ్యాపీగా ఎత్తుకొని వెళ్ళి నువ్వు నేను కనపడాలి, కానీ ఇలా బిడ్డను కడుపులో చంపేశామని తెలిస్తే మళ్ళీ తనకి ఏదైనా అవ్వదా అని అమ్మను వాడేశాడు అక్కడ. ఆ తర్వాత ఆ అమ్మాయిని డాక్టర్ చెకప్లో తీసుకెళ్ళటం, కాలు కింద పెట్టకుండా చూసుకోవటం, అభి ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఒక్క పని వాళ్ళు విత్ కుక్కుతో సహా ఉండకూడదు, తను ఆ అమ్మాయితో అంత పర్సనల్ స్పేస్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, ముద్దలు తినిపించడం, ఆ అమ్మాయి కోసమని పెద్ద పెద్ద డాక్టర్లను కలిసి పొట్ట మీద డెలివరీ అయిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ పడతాయి కాబట్టి అవి పడకుండా ఆయిల్స్, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేయించాల్సిన యోగాలు, ఆ అమ్మాయికి చేయించాల్సిన మెడిటేషన్లు, ఆ అమ్మాయి వినాల్సినటువంటి మ్యూజిక్, ఆ అమ్మాయిని తనే స్నానం చేయించే తనే ఆ అమ్మాయిని ముద్దుగా రెడీ చేసుకుంటాడు రోజు కూడా. అసలు ఆ అమ్మాయి కాలు కింద పెట్టనివ్వడం, పెళ్ళయింది లగ్గా ఎత్తు ఆ అమ్మాయి దిండు మీద పడుకోని
జరగదు అతని గుండెల మీద తప్ప, అంత ప్రేమగా చూసుకుంటాడు. ఒక మగాడు ఒక ఆడదాన్ని ప్రేమించటం అనే మాట అభి విషయంలో చిన్నదైపోతుందేమో, ఒక గుడి కట్టి గుండెల్లో ఆరాధించటం అనే మాట అక్కడ కరెక్ట్గా సరిపోద్దేమో అన్నంత ప్రేమగా బేబీ మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు. ఎప్పటికప్పుడు చెకప్లు చేస్తూ హెల్తీ డైట్ ఇస్తూ ఆ అమ్మాయి హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ అమ్మాయి కాస్ట్లీ ఫుడ్లు పెడుతూ టైం టు టైం తన ఇంట్లోనే ఉంటూ ఆ అమ్మాయికి ఫుడ్ పెట్టుకుంటూ చాలా ప్రేమగా చూసేవాడు. ఇంత దాంట్లో టైంకి ఆఫీస్కి వెళ్ళి ఆఫీసు నుంచి టైంకి ఇంటికి రావటం మానేసి ఇక తన భార్య దగ్గరికి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు అభి. అయితే ఎప్పుడూ లేనిది జగదీశ్వరికి ఈ మధ్య కాస్త ఫ్రీ టైం వచ్చింది. దాంతో జగదీశ్వరికి ఉన్న అన్ని ప్రాపర్టీస్ దగ్గర నుంచి పని వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంక్వైరీలు పంపిస్తూ ఉంటారు. అలాంటిది అభి ఉండే బిల్డింగ్ దగ్గర నుంచే ఎలాంటి ఇన్ఫర్మేషను రావట్లేదు. ఎందుకని ఇన్ఫర్మేషన్ ఏమీ రావట్లేదు, దానికి తోడు వీడు కరెక్ట్గా టైంకి ఆఫీస్కి వస్తున్నాడు, ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు ప్రతిరోజు వీడు, ఇంటికి రావట్లేదు. ఇంట్లో అసలు ఇదివరకు కూడా వీడేమీ తినేవాడు కాదు, ఇప్పుడు తినట్లేదు, అది వేరే విషయం అని అభి బెడ్రూము లాక్ ఓపెన్ చేసి వెళదామని చూసింది. అసలు ఇంట్లో ఉన్న అభి రూమ్కి తాళం పెట్టేసుకొని ఉంటాడు ఎప్పుడు, ఆ రూమ్ ఓపెన్ అవ్వలేదు. దాంతో వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని అభిని ఫాలో అవుతూ వెళ్ళింది. అభిని ఫాలో అవుతూ వెళ్ళేసరికి ఇక అభి ఒక షాప్ దగ్గర ఆగి అక్కడ ఫ్రూట్స్ తీసుకొని దాంతోపాటు శశికి ఇష్టమైన డార్క్ చాక్లెట్లని అవని ఇవని మ్యూజిక్ సీడీలని దాంతోపాటు గుడికి వెళ్ళి తన భార్య పేరు మీద అర్చన చేయించి ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి భార్య కోసం అని చెప్పి మెడిసిన్స్ తీసుకొని ఆయిల్స్ ఏవో తీసుకొని ఆ అమ్మాయి కోసం రిలాక్సేషన్ థెరపీస్ కోసం అవని ఇవని కొని అన్నీ కారు ఫుల్లుగా నింపుకొని తన గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. గెస్ట్ హౌస్ డోర్లు ఓపెన్ అయినాయి. రోడ్డు మీద తను అలా ఆగి చూస్తుంటే అక్కడికి అభి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి టెర్రస్ పైన మిర్రర్స్ పెట్టి ఉంటాయి. అయితే అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటే వెనక నుంచి వెళ్ళి అభి ఆ అమ్మాయిని కౌగిలించుకొని డీప్గా క్లోజ్గా లిప్ లాక్ పెట్టాడు. ఆ అమ్మాయి పొట్టని మోకాళ్ళ మీద కూర్చొని ముద్దు పెట్టాడు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయి కాళ్ళకి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఆ అమ్మాయి పాదాలని ముద్దు పెట్టుకుంటున్నాడు. దీన్ని కొంపదీసి వీడు ఉంచుకున్నాడా ఏంటి, ఇది ఉంపుడు గత్తా ఏంటి, వీడు దీంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా ఏంటి, ఎక్కడికి పోతాయి వీడు బాబు బుద్ధులు, వాడు అంతే అమ్మా నాన్నల సమాధుల దగ్గరికి వెళ్తున్నానని చెప్తాడు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నాడా ఏంటి వీడు అనేలోపు ఆ అమ్మాయిని అటు ఇటు తిప్పుతూ కిందకి తీసుకొచ్చేసరికి ఎగిరెగిరి చూసేసరికి ఆ అమ్మాయి నొసట్లో సింధూరం, మెళ్ళలో బ్లాక్ బీడ్స్, కాళ్ళకి బంగారపు మెట్టెలు కనపడ్డాయి. అయితే పెళ్లి చేసుకున్నాడా వీడు అనే పై ప్రాణాలు పైన ఎగిరిపోయి అమ్మ నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుంటాడు వీడు కోసం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల కూతుళ్ళని నేను వెతుకుతుంటే వీడు ఏం చేశాడో అనే దాంతో మొత్తానికి చెక్ పెట్టింది. చెక్ పెట్టేసరికి ఇక ఆ అమ్మాయి ఆఫీస్కి వచ్చిందని, ఆ అమ్మాయి తన అన్న కూతురేనని, జగన్నాథం పోయాడని, జగన్నాథం పెళ్ళాము స్వరూప తన అన్న రాజారావు దగ్గరికి వెళ్ళిందని, శశి చదువుకొని ఇక్కడికి ఉద్యోగానికి వచ్చిందని, అభి దాంతో ప్రేమలో పడ్డాడని, ఎన్నాళ్ళుగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగారని, ఆ తర్వాత ఆ అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసేసుకున్నాడని, పెళ్లి రిజిస్టర్ కూడా అయిపోయిందనే తెలిసేపాటికి గుండె గుబేలు మందే. ఈ విషయం బయటికి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్ల కూతుళ్ళనిచ్చి తన కొడుక్కి పెళ్లి చేద్దామని తనెన్నో కలలు కంటుంటే ఆ దిక్కుమాలింది, ఆ అలగాది, ఆ కూటికి గతిలేంది ఆ జగన్నాథం గాడి పెళ్ళాం, ఆ ముష్టి ముండ, ఆ ముండ మోపి ముండ, ఆ అడుక్కు తినేది అది ఆ స్వరూప తన కూతుర్ని ఒక వెప్పన్లా తయారు చేసి, ఇది చూడటానికి కాస్త రంగు పొంగు హంగు దీని అమ్మలాగే ఉంది కదా, దాంతో నా కొడుకు మీదకి ఉసిగొలిపిందనమాట. వయసులో ఉన్నాడు, మదం పట్టి ఉన్నాడు కదా వీడు. అక్కడికి చెప్పాను నేను, కావాలంటే లైఫ్ ఎంజాయ్ చేయరా, గర్ల్స్తో తిరగరా అని వీడిని ఎప్పుడో ఫారిన్కి ఇసిరేసింది కూడా అందుకే. ఈ ఎదవకి బాగా వయసు, ఆ వయసు మీదకి తిమ్మిరి మదంతో వాడు దీనికి క్లోజ్ అయినట్టున్నాడు. అది తాళి కట్టకపోతే ఊడుకోనన్నట్టుంది. దాంతో తాళి కట్టి దానికి కడుపు చేసి ఎవరికి తెలియకుండా అది వశం చేసేసుకొని వాడిని పెట్టి వేరు కాపురం కూడా పెట్టి
పెట్టేసింది. ఇది ఇప్పుడు చూలింత, రేపొద్దున పాలింత, ఇది పిల్లల్ని కనేసి ఇది రేపు కోట్ల రూపాయలు నేను సంపాదించిన ఆస్తిని ఇది అనుభవిస్తూ కూర్చుంటే నేను చూస్తూ ఊరుకోవటానికి ఎవరనుకుంటున్నారు నన్ను? ది గ్రేట్ బిజినెస్ టైకూన్ జగదీశ్వరి దేవిని నేను అని చెప్పి ప్లాన్ అమలు చేద్దామని చెప్పి ఆలోచనలో పడిందే. అయితే ఒకరోజు ఈవినింగ్ అభికి ఫోన్ చేసిందే. అభి, నీతో వెంటనే ఒక విషయం మాట్లాడాలి బిజినెస్కి సంబంధించి, రా, ఇంట్లోనే ఉన్నాను నేనంటే, అదేంటి మమ్మీ నువ్వు ట్రిప్కి వెళుతున్నానన్నా అన్న తర్వాత వెళ్ళటము అయ్యింది, రావటము అయ్యింది. రావా ఏంట్రా ఈ మధ్య అసలు ఇంటికి రావట్లేదంటే ఏంటి అనేసరికి, అదేమీ లేదు, ఆఫీస్లో వర్క్ ఉంటుంది, వస్తున్నానులే అని ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడే వచ్చేస్తాను రా, జస్ట్ ఒక 1 hour అని చెప్పి శశిని వంటమ్మాయికి చెప్పి ఈలోపు ఇవ్వాల్సిన ట్యాబ్లెట్లు అక్కడ పెట్టి ఆ తర్వాత ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్ వినమని ఆ అమ్మాయి చుట్టూ బోల్డ్ అని బొమ్మలు పెట్టి వాటితో ఆడుకుంటూ ఉండమని ఇప్పుడే వస్తానని చెప్పాడు. అభి ప్రేమ ఎంత అంటే నిజంగానే కొలవలేని ఆకాశం అంతా. దాంతో వెళ్ళాడు ఇంటి దగ్గరకే. వెళ్ళేపాటికి కొడుకుని కింద నుంచి పైకి చూసి పెళ్లి నీళ్లు పడేపాటికి బాగా వీడు రంగు పొంగు హంగు తేలాడు అని చెప్పి కొడుకుని చూసుకుంది. చూసుకున్న తర్వాత, ఏంట్రా ఈ మధ్య అసలు ఇంటికే రావట్లేదంట, ఆఫీస్ పనిలో అంత బిజీగా ఉంటున్నావా, నువ్వు పిలిపించిన విషయం ఏంటో చెప్పొచ్చు కదా అమ్మా, ఎందుకు ఇప్పుడు ఈ విషయాలన్నీ, నేను మళ్ళీ వెళ్ళిపోవాలి, 1 గంట మాత్రమే టైం నాకు, ఆల్రెడీ 1/2 hour నేను వచ్చిన జర్నీలో అయిపోయింది, నువ్వు చెప్తే నేను ఒక 10 minutesలో మళ్ళీ బయలుదేరతాను అనేసరికి, నీకోసం ఇవన్నీ వండించానురా, నాకేమీ తినాలని లేదన్నాడు. నువ్వెందుకు తింటావులేరా ఇక్కడ, నువ్వు చిన్నప్పటి నుంచి నా చేత్తో నేను వండించేవి, నా ఇష్ట ప్రకారం నేను వండించేవి నువ్వు తినవని నేను గుర్తించలేకపోయానులే అని చెప్పి ఆల్రెడీ అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రతిరోజు కూడా ఎక్కువ సార్లు డెటాక్స్ టీలు తాగటం అలవాటు అభికి. అదే ఫ్లవర్ టీలు, చామోమైల్ టీ, దాంతోపాటు బటర్ఫ్లై పియా టీ అని, లెమన్ గ్రాస్ టీ అని ఎప్పుడూ ఏదో ఒకటి తాగుతూ ఉంటాడు రిఫ్రెషింగ్ కోసం. పనమ్మాయి వైపు చూసేసరికి అది ఆల్రెడీ ఇక్కడ జగదీశ్వరి ఇచ్చిన డ్రగ్ ట్యాబ్లెట్లను కలిపేసి ఆ టీ తీసుకొచ్చింది. ఎలాంటి వాసన రంగు రుచి లేని ఆ మాత్రలు కలిపిన టీ అభి తాగాడు. తాగిన తర్వాత ఏంటి విషయం అంటే, ఏమీ లేదురా, నువ్వేం చేస్తున్నావా, ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మదమెక్కి మతి తప్పి అని, ఏం మాట్లాడుతున్నావు నువ్వని లేచి నిలబడేసరికి తూలొచ్చి కుప్పకూలిపోయాడు కూర్చున్న కుర్చీలోనే. ఏంటంటే ఆ జగన్నాథం కూతురుతోనే ప్రేమాయణం, నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవటం, దాన్ని నువ్వు ప్రేమించటం, దానికి నువ్వు కడుపు చేయటం, ఆ తర్వాత దాని కడుపులో పిండాన్ని నువ్వు 7వ నెల దాకా పెంచటం, నువ్వు దాన్ని సీమంతాలు, బేబీ షవర్లు అని నువ్వే దానికి గెస్ట్ హౌస్లో చేయటం, దాన్ని నువ్వు ఉంచుకున్నావా చేసుకున్నావా, ఆ వేలయాల్ని, ఆ పద్ధతిని, ఆ కులతని దానమ్మ ఎంతరా దాని బాబు నాకు ఇచ్చింది 2 కోట్ల రూపాయలు. అవును, ఆ రోజు 50 రూపాయల వడ్డీకి తీసుకున్నాను, అర్జెంట్ అయ్యే, వాడి 100 ఎకరాలు పోయిందే, వాడు కుక్కసావు చచ్చాడు, అందుకని దానమ్మ దాని కూతుర్ని వెపన్ చేసి దాన్ని రంగు పొంగు ఉంది కాబట్టి నీ మీద ఉసిగొలిపితే ఈరోజు నా బిజినెస్ వాల్యూ 100 కోట్ల పై మాట, అంత సిరి అదనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అనేసరికి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూనే అభి కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత ఈడ్చుకెళ్ళి వీడిని ఆ బెడ్రూమ్లో పడేయండి అని చెప్పి బెడ్రూమ్లో పడేసి అభి దగ్గర నుంచి ఫోన్ కూడా తీసేసుకొని ఆ బెడ్రూమ్ డోరు తాళం వేసేసింది. తాళం వేసేసిన తర్వాత అక్కడి నుంచి ఆగమేఘాల మీద గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని కిందకి ఈడ్చుకొచ్చి, ఏమే బజార్ దానా అని ఆ అమ్మాయిని కాళ్ళతో తంతూ చెంపలు వాయించేసి ఆ అమ్మాయిని కారులో విసిరేసి, నువ్వెంత నీ బ్రతుకెంతే, మీరు నా ఇంట్లో పని మనిషి కింద పని మనిషిగా ఉండటానికి కూడా పనికిరారు, అలాంటిదే నువ్వు ది గ్రేట్ జగదీశ్వరి దేవి కొడుకు అభిమన్యుకి నువ్వు పెళ్ళాని వైపోయి వాడితో తాళి కట్టించేసుకొని నీ కడుపులో వాడి పిండం పెరుగుతుంటే చూస్తా ఊరుకుంటానా, పదవే నీ అమ్మ దగ్గరికి వెళ్ళి దాని దగ్గరే వ్యవహారం తేల్చుకుందామనే పాటికి నిర్ఘాంత పోయింది. ఒక్కసారిగా
శశిరేఖ నన్ను మోసం చేశాడా? అభి గుర్తొచ్చిందే. అభిమన్యు నేనెలా అసలు పేరు విషయంలో కూడా చూసుకోలేదు. తన నా జీవితంలోకి రావటం ఒక కళ, ఒక ఊహలా జరిగిపోయిందే. కానీ తన ప్రేమలో నిజంగా కపటం ఉందా, అబద్ధం ఉందా, మోసం ఉందా, ద్రోహం ఉందా? ఈ మాటలన్నీ ఇది చెప్తుందా? అసలు తనేమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడో? నీ కొడుకు అని తెలిసి నేను ప్రేమించలేదు. నీ కొడుకుగా నేను అతన్ని పెళ్లి చేసుకోలేదు. నీ ఆస్తి నాకు వెంట్రుకతో సమానం. మా నాన్న ఇచ్చిన ముష్టితో బిచ్చంతో ఎదిగిన దానివి నువ్వు. అలాంటిది నీ కొడుకుని నేనెందుకు నీ ఆస్తి కోసం ముగ్గులో దించి ప్రేమించి పెళ్లి చేసుకుంటానే అనేపాటికే ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి ఇక అక్కడ జనాలందరూ పోగయ్యేసరికి ఒసే స్వరూప రావే బయటికి అనేసరికి స్వరూప బయటికి వచ్చిందే. విసిరేస్తే వెళ్ళి శశిరేఖ స్వరూప ఒళ్ళో పడిందే. చూసేపాటికి కూతురు మెళ్ళో నల్లబూసలు, నొసట్లో కుంకుమ, ఒకవైపు నోట్లో నుంచి రక్తం కారిపోతుంది. జగదీశ్వరి కొట్టిన దెబ్బలకి చెంపల మీద వాతలు తేలిపోయి ఉన్నాయి. చూస్తే కడుపుతో ఉంది కూతురు. రాజారావు ఏమిటిదే, పశువల్లే నువ్వు మా ఇంటి మీదకి వచ్చి ప్రవర్తించడం ఏంటి? ముయ్యరా పెళ్ళాం కింద చాలని పనికి మాల ఆడంగి వెదవ, చెల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న పనికి మాల సన్నాసే, ఏంటే అలా చూస్తున్నారు అనేపాటికి రాజారావు భార్య వసుధ నా సంగతి బాగా తెలియదు, జొన్నలు దంచిన చేతున్నాయే, నిన్ను కానీ దంచానంటే ఎముకలు ఎక్కడే ఇరిగిపోతాయి ఎగస్ట్రాలు చేశావంటే అనేసరికి అసలు ఏం జరిగిందమ్మా అంటే నేను చెప్తా. నీ పతివ్రత కూతుర్ని నువ్వు నా కొడుకు మీదకి ఉసిగొలిపావు కదే, నా ఆస్తి కోసం, నా డబ్బుల కోసం. ఇదొచ్చి నా కొడుకుతో పెళ్లికి ముందే అన్నీ చేయించుకొని తాళి కట్టించుకొని నా గెస్ట్ హౌస్లోనే కాపురం పెట్టి వాడిని ఎదవని చేసి పనికి మాలిన సన్నాసం చేసి దీని చుట్టూ తిప్పుకుంటుందే. నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అసలు దీన్ని నా కొడుకు చేసుకుంటే ఇది నా కింద ఉండటానికేనా? దీని ప్రాణాలతో నేను బ్రతకనిస్తానా? దీని ఆయువుని కడతా నేను లెక్క అనేసేపాటికి ఏది కట్టవే అని స్వరూప వచ్చి జగదీశ్వరి జుట్టు పట్టుకొని అక్కడ ఉన్న జనాలందరి ముందు దవడలు ఆపకుండా వాయించేసి బాగా దంచి పారేశారు వసుధ జగదీశ్వరిని స్వరూప కలిసి. దాంతో వదినా అనేసరికి వదిన ఇప్పుడు గుర్తొచ్చిందా నీకా పిలుపు వదిన అని? ఆ రోజు మీ అన్నయ్య దగ్గరికి వచ్చి బిచ్చం ఎత్తుకొని 100 ఎకరాల పొలం కాగితాలు ఎత్తుకెళ్ళిన రోజు ఎక్కడికి వెళ్ళిందే నేను వదిన అనే విషయం నీకు గుర్తురాలే? మరి ఆ తర్వాత నువ్వు డబ్బులు కట్టకుండా మా డబ్బుల ముష్టితో నువ్వు కోట్లు సంపాదించిన రోజు మేము గుర్తురాలే? ఆయన అవమాన భారంతో నీ దగ్గరకు వస్తే కొట్టి తిట్టి ఆయన ఇంకా అవమానించి గెంటేసిన రోజున ఆయన అన్నని నేను వదినని గుర్తురాలేదో? నీ కొడుకు లాంటిదే నా కూతురని నీకు గుర్తురాలేదో? ఈరోజు నువ్వెంత, నీ బ్రతుకెంత? నా కూతుర్ని నేను నీ దగ్గరికి డబ్బుల కోసం ఉసిగొలిపానా? నీ అన్న అహంకారంతో నీకు ఇచ్చాడు, నువ్వు మతాంధకారంతో ఆయన పతనానికే కారణం అయ్యావో. చివరికి నీ అన్నని పెళ్లి చేసుకున్న కర్మానికి నా పసుపు కుంకాల్ని నువ్వు నాకు దూరం చేసిన భరిస్తూ నా బిడ్డని నా పుట్టింటి వాళ్ళు పెట్టిన స్త్రీధనంతో బ్రతికించుకుంటూ వచ్చానే కానీ ఏ రోజైనా నీ ఇంటికి వచ్చి కొంగు చాపే బెచ్చం ఎత్తానంటే నేను అనే తుక్కు కింద కొట్టేపాటికే మీ హద్దుల్లో మీరుండండి, మా అబ్బాయి జీవితంలోకి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వార్నింగ్లు ఇచ్చి ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళు పగలగొడతారేమో అనే దాంతో జగదీశ్వరి కారెక్కి పలాయనం చిత్తగించింది. ఏం జరిగిందమ్మా అని స్వరూప పట్టుకొని శశిరేఖను అడిగితే దీని కొడుకంటమ్మా అభి ఇలా నా లైఫ్లోకి వచ్చాడు, అసలు దీని కొడుకునని చెప్పలేదమ్మా, అంతా యాదృచ్ఛికంగా ఇద్దరం చాలా ప్రేమించుకున్నాం, ప్రపోజ్ చేశాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడమ్మా, తాళి కట్టాడు, నేను వద్దంటున్నా అనుకోని సిచ్యువేషన్లో ప్రెగ్నెంట్ అయ్యాను, నన్ను చాలా హ్యాపీగా చూసుకున్నాడు, గెస్ట్ హౌస్లో పెట్టాడు, అతని ప్రేమలో స్వార్థం ఉందంటే నమ్మలేకపోతున్నాను, ఎందుకు దీని కొడుకునని నాకు చెప్పలేదో, చెప్పకుండా ఎందుకు నాకు దగ్గరయ్యాడో, నన్ను ఎందుకంత ప్రేమగా చూసుకున్నాడో, నాకు ఈ రోజుకి నన్ను ఎందుకు తల్లిని చెయ్యాలనుకున్నాడో, వద్దన్నా ఇది మంచంలో ఉందనే, అసలు దీని పేరే చెప్పలేదమ్మా నాకు, నేనే అతని పేరు తెలుసుకోలేకపోయాను నా చిన్నతనంలో, అతను బావనే విషయం కూడా నాకు గుర్తులేదమ్మా, ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, ఈలోపు ఇదొచ్చే ఇదంతా సృష్టించేసిందమ్మా అని చెప్పింది శశిరేఖ. అబ్బాయి అంతా అమ్మాయిని వాళ్ళమ్మకు కూడా ఏమీ చెప్పకుండా దగ్గరయ్యే ఎంత చేశాడంటే నువ్వు ఆలోచించలేకపోతున్నావు స్వరూప. ఏమండి, ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డా
పడ్డాడేమో, ప్రేమించాడేమో అంది వసుధ. వద్దమ్మా, ఆ ప్రేమలు వద్దు, ఆయన పెళ్ళిళ్ళు వద్దు. నా బిడ్డ ఏమి నాకు భారము కాదు, బరువు కాదు. దాని కడుపులో ఉన్న బిడ్డ కూడా నా ముందే నా ఒళ్ళోనే పుట్టి పెరుగుతారు. నా 5 ఎకరాల పొలం అలాగే ఉంది కాబట్టి అన్నయ్య ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయిందే. రోజు వీళ్ళు నా బిడ్డని మాటలతో తూట్లు పొడి చేస్తారు. ఇక్కడి నుంచి నేను నా బిడ్డ వెళ్ళిపోతాం అన్నయ్య అని స్వరూప అంటే, ఇంకా నేను ఎటు ఉద్యోగం చేసే సత్తువ నా ఒంట్లోనూ లేదమ్మా. కూతుళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసేసి బాధ్యతలు అయిపోయినాయి అని వెంటనే ఆయన పొలం మొత్తం కౌలుకిచ్చేశాడు. కౌలుకిచ్చేసే తన భార్యని అలాగే స్వరూపని శశిరేఖని తీసుకొని బయలుదేరదామని సామాన్ ఎక్కిస్తూ ఉండగా వసుధకి ఎందుకో ఇక శశి కోసం అభి తిరిగొస్తాడని మనసు కొట్టుకుంది. దాంతో పక్కింటి కామాక్షిని పిలిచి, ఇదిగో కామాక్షి అంటే, ఆ చెప్పు వసుధ అంటే, మా పెద్దమ్మాయి ఉంది కదా, మా పెద్దమ్మాయి వాళ్ళ ఊర్లో ఈ సందులో ఈ ఇంటి నెంబర్లో ఈయన ఇల్లు చూడమని చెప్పాడు. దాంతో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడే ఉంటున్నాము. వెళ్ళొస్తాము, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అంటే, నీ కాక ఇంకెవరికి చెప్తాను నేను అని భగవంతుడా అతను వస్తే తెలిసేలా చేయి తండ్రి అని వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడికే. ఆ తర్వాత అభికి మత్తు తెలిసిందే. మత్తు తెలిసిన తర్వాత అభి తలుపులు బద్దలు కొట్టేస్తుంటే ఒకవైపున తలుపులు నేను తీయనని నీ దగ్గర ఫోన్ కూడా లేకుండా చేశానని శశిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర విసిరేసి వచ్చానని, దానమ్మకు మొహం తిరిగిపోయేలా సమాధానం చెప్పానని, కుక్కను కొట్టినట్టు కొట్టానని కాలు మీద కాలేసుకొని జగదీశ్వరి కూర్చుంటే అప్పుడే అమ్మా నాన్నలకు ఆబ్దికం పెట్టి తోడబుట్టిన వాళ్ళ దగ్గర ఇష్టమైనవన్నీ వండించుకొని తిని విశ్వేశ్వరరావు వచ్చాడు. వచ్చేపాటికి పిల్లాడి కిటికీకేసి తలకాయలు బాధేసుకోవటం, గదిలో పెట్టి పిల్లాడిని తాళం వేసావేంటే ఏం జరిగింది అనేపాటికి ఏం జరగలేదు, ఇలా జరిగింది నువ్వు మూసుకొని లోపలికి వెళ్ళు అంటే, నాన్న ఇప్పుడైనా నువ్వు మగాడిని అనిపించుకో నాన్న, ఇది మనిషి కాదు నాన్న, మృగం, ఇది పశువు. ఆ రోజు వాళ్ళ జీవితాలనే అతలాకుతలం చేసేసిందే నాన్న. ఇదే పచ్చగా ఉన్న వాళ్ళ సంసారాన్ని అత్తయ్య బొట్టుని తుడిచేసి మావయ్య పోవటానికి కారణమైందే. చిన్నప్పటి నుంచి నేను తనతో ఆడుకున్నాను, పుట్టగానే తను నా భార్య అన్నారు, నా మరదలు నాన్న, అదే నేను దాన్ని ప్రేమించాను, దానికోసమే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను. ఎంతమంది అమ్మాయిలు నా లైఫ్లోకి రావాలనుకున్నా కాదనుకున్నాను, దాన్ని పవిత్రంగా పెళ్లి చేసుకున్నాను నాన్న. కడుపుతో ఉందే, ఈ టైంకి అది తింటదే, ఈ టైంకి దానికి ట్యాబ్లెట్లు ఇవ్వాలి, అయ్యో దాన్ని చూసుకునే వాళ్ళు లేరు, నేను బ్రతకను నాన్న. అది లేకపోతే నువ్వు ఒక్కసారైనా జీవితంలో మగాడివి అనిపించుకుంటావా లేదా నాన్న అనేపాటికే నువ్వు ముందు ఆ తాళాలు ఇటివ్వు అన్నాడు విశ్వేశ్వరరావు. అంటే నేను ఇవ్వను పోరా అంటే, ఇంతేనా నాన్న, నువ్వు ఇలాగే అసమర్థుడిగా చేతగాని వాడిగా ఉంటావా? ఎందుకు నాన్న 6.5 అడుగులకి పెరిగావు నువ్వు, నీకు దున్నపోతుకి తేడా ఉందా నాన్న అనే, నువ్వు నన్ను ఈ గదిలో పెట్టి బంధిస్తానంటావు, ఇప్పుడు నువ్వు నన్ను నా శశి దగ్గరికి వెళ్ళనివ్వనంటావు. అత్తయ్య ఇప్పుడు నా శశిని నాకు ఇచ్చుద్దా? నా బిడ్డ ఏమైపోయిందో, ఎలా ఉందో తన పొట్టలో, అసలు తనెలా ఉందో, నన్ను మోసగాడిని అనుకుందేమో నువ్వు చెప్పిన మాటలకి అని అదే గదిలో ఫ్రూట్స్ కట్ చేయటం కోసమని కొన్ని కత్తులు, దాంతోపాటు డెకరేషన్ కొన్ని కత్తులు పెట్టించారు జగదీశ్వరి మేడం గారు. అందులో బాగా షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని ఒక 7 చోట్ల కోసేసుకున్నాడు అభి. కిటికీలో నుంచి ఆ బ్లడ్ వెళ్ళి విశ్వేశ్వరరావు మొహం మీద పడితే బ్లీడ్ అయిపోతూ అభి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఉసై తాళాలు ఇవ్వవే అంటే కాసేపటికి వాడే మూసుకొని ఊరుకుంటాడులే కానీ ఆ తర్వాత అప్పుడు జస్ట్ బ్యాండేడ్ వేస్తే అదే పోద్దులే అనేపాటికే కడుపులో ఎంతైనా కన్న తండ్రి అనే పేగు ఒకటి ఉంటుంది కదా, ఆ పేగు పట్టుకొని గుంజినట్టుగా అయిపోయి ఇక విశ్వేశ్వరరావులో నుంచే మగాడు బయటకు వచ్చాడు. వచ్చే ఆ పక్కనే స్టిక్కులు పెట్టుంటే, ఫ్లవర్ వాజులు పెట్టుంటే, సెంటర్ టేబుల్ పెట్టుంటే తీసుకొని తుక్కు కింద జగదీశ్వరి తలకాయ పగిలిపోయి చేతులు కాళ్ళు ఇరిగిందాకా, నోట్లోంచి బ్లడ్ పడి 4 పళ్ళు ఊడిపోయిందాకా కొట్టి, ఇన్ని సంవత్సరాలు నేను నీతో ఉన్నదే నా కొడుకు కోసం, నేను కేవలం వాడు నీకు
నీకు నాకు నేను ఒక కాళరాత్రి రోజు పాపం చేసి నీ ఒంటి మీద చెయ్యేసి వాడు పుట్టాడు కాబట్టే నా బిడ్డ కోసమని నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా భరించాను, సహించాను, నీతో కాపురం చేశాను. అలాంటిది వాడు చావు బతుకుల్లో ఉన్నాడే అంటే తాళాలు ఇవ్వవంటే నువ్వు నా అమ్మ నాన్నలు పోతే నన్ను వెళ్ళొద్దన్నావు, వాళ్ళ ఆబ్దికాలకి నన్ను వెళ్ళనివ్వవు, నా తోబుట్టువులకి నన్ను దూరం చేశావు, నీ అన్న చావుకు కారణమయ్యావు, నీ వదిన పసుపు కుంకాలు మింగావు, ఇప్పుడు వాడు చివరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే ఏంటే నీ మతం, ఏంటే నీ పొగరు, ఏంటే నీ బలుపు అనే విశ్వేశ్వరరావు తొక్కేశాడు కాలు కిందేసి జగదీశ్వరిని. దాంతో జగదీశ్వరి అప్పటికే చాలా పెద్ద బిజినెస్ టైకూన్ అని, నేను గీసిన గీత నా మొగుడు నా కొడుకు దాటడు అని చెప్పుకుంటే అప్పటికే అభయ అడిగిన మాటలకే ఒకవైపు నుంచే ఆ జగదీశ్వరిని విశ్వేశ్వరరావు తన్నులకి పనివాళ్లే విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. ఇటీ తాళాలు అనే పాటికి తన లాకర్ ఓపెన్ చేసి తాళం ఇచ్చింది. ఆ దెబ్బలు తట్టుకోలేక ఇక గబగబా తలుపు ఓపెన్ చేసే పిల్లాన్ని భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడికి వెళ్ళాక డాక్టర్స్ ఫస్ట్ స్టిచెస్ వేసి ముందు అంతవరకు కట్టాక ఒక వారం రోజులు కదలకూడదంటే పెట్టిన సెలైన్లన్నీ పీకేసి నాకు నా సెస్ కావాలి, నా సెస్ లేకుండా నేను అసలు ఉండను అనే పాటికే పిచ్చిగా ఉందా ఏంట్రా అని జగదీశ్వరి వెళ్తే లాగిపెట్టి జగదీశ్వరిని ఒకటి తీస్తే వెళ్ళి విశ్వేశ్వరరావు మీద పడితే పక్కనే ఉన్న సెలైన్ రాడ్ తీసుకొని తుక్కు కింద కొట్టేశాడు విశ్వేశ్వరరావు. ఆ తర్వాత పదవే నువ్వే కాళ్ళు పట్టుకుందో కానీ పద, తను లేనిది నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానా, తను లేనిది నేను బ్రతకను, నేను ఏది దొరికితే దాంతో పొడుచుకొని చచ్చిపోతాను నాన్న, నేను పచ్చి మంచినీళ్ళు ముట్టుకోనంటే అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు లేకపోతే ఈ నాన్న బతకడయ్యా అనే నేను వెళ్ళి తీసుకొస్తానంటే నేను నమ్మనుగా మీ ఇద్దరిని, నిన్ను నమ్మన్నానా నేను, ఇది మాయ చేసేస్తుంది, నిన్ను మభ్య పెట్టేస్తుంది, ఇన్ని సంవత్సరాలు దీని కింద నువ్వు చేతగాని వెదవలా బ్రతికిన మొగుడివి కాదా నాన్న అనే పాటికి అయ్యో దేవుడా అనుకుంటూ అభిని కారులో వేసుకొని మొత్తానికి స్వరూప అన్నగారి వాళ్ళ ఊరికి ఎక్కడే నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని ఇసిరేసి వచ్చిందని తన్నుకుంటూ తీసుకెళ్ళాడు కారులో విశ్వేశ్వరరావు. వెళ్ళిన తర్వాత ఇక్కడే ఉండాలి ఈ ఇంట్లోనే అంటే అద్దెకు వచ్చిన వాళ్ళు సామాన్లు సర్దుకుంటుంటే అమ్మ ఈ ఇంట్లో ఫలానా వాళ్ళు ఉండాలంటే మాకేం తెలియదండి, ఇల్లు అద్దెకిచ్చారు, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనేపాటికి అభి జగదీశ్వరిని పట్టుకొని జుట్టంతా పీకేసి జగదీశ్వరిని అక్కడే పట్టుకొని పొర్లిచ్చి తిప్పుతూ ఉండేపాటి పక్కింటి ఆవిడనే అమ్మ మీకు ఇక్కడ రాజారావు వాళ్ళు వసుధ అని స్వరూప అని శశిరేఖ అని ఉంటారు తెలుసా అంటే ఆ వాళ్ళ, ఇదిగో ఈవిడొచ్చిందిగా, ఈ మహాతల్లి వచ్చి కడుపుతో ఉన్న పిల్లని పడేసి ఇంటి ముందు కొట్టి పంచాయతీలు పెట్టి నానా మాటలు అని వాళ్ళని దిగజార్చేసి వాళ్ళ ఆడోళ్ళు తుక్కురేక కొట్టేపాటికి తగ్గినయ్యా నీకు, ఏంది మళ్ళీ తంతన్నాడు ఈ అబ్బాయి నిన్ను, ఈయన తంతన్నాడు ఏంటి నిన్ను తన్నిచ్చుకోవటమేనా నీ పని, ఏం బతుకునేది నీకు నోరే కుదరదనుకున్నా ఒళ్ళు కూడా కుదరదనుకుంటా, ఒళ్ళంతా టెక్కే దీనికి ఎలా పడితే అలా మాట్లాడి వెళ్ళింది అన్నయ్య గారు. దాంతో పాపం వాళ్ళు ఇక్కడి నుంచి పిల్లని తీసుకొని వాళ్ళ పెద్దమ్మాయి ఫలానా ఊర్లో ఉంటుందండి, ఆ ఊర్లో పాపం ఇల్లు చూసుకొని వెళ్ళిపోయారుగా అని వసుధ చెప్పినట్టుగా కామాక్షి ఇంటి అడ్రస్తో సహా చెప్పేపాటికే నేను వెళ్ళి తీసుకొస్తాను నాన్న, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోయా అంటే కళ్ళు తిరిగిపోతున్నా, బయర్లు కమ్ముతున్నా, నేను చేయించుకోనంటే చేయించుకోనని కూర్చున్నాడు అభే. దాంతో ముందు ఫాస్ట్గా పోనివరా డ్రైవర్ దరిద్రుడా అని వెళ్ళి శశిరేఖ వాళ్ళ ఇంటి దగ్గర పడ్డారు విశ్వేశ్వరరావు వాళ్ళు. జగదీశ్వరిని తుక్కు ర్యాక్ కొడితే వెళ్ళి స్వరూప కాళ్ళ మీద పడిందే, కాళ్ళ మీద పడేపాటికి అభి పరిగెత్తుకుంటూ వెళ్ళి శశిని కౌగిలించుకొని జరిగింది మొత్తం చెప్పి చిన్నప్పటి నుంచి నిన్ను నేను ఎంత ప్రేమించానో తెలుసా, నీకు అబద్ధం చెప్పలేదురా, నిజం చెప్తే అత్తయ్య నిన్ను నాకు ఇవ్వదని, ఇది నిన్ను నన్ను కలవనివ్వదని, నీకు దూరమై బ్రతకలేకే నేను అబద్ధం చెప్పాను, నువ్వు నా ప్రాణమే, నువ్వు నా సర్వస్వం, నువ్వు నా మరదలివే, నువ్వు నా పెళ్ళానివే అనే ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని ఏమైనా తిన్నావా, ట్యాబ్లెట్లు వేసుకున్నావా అనే ఆ అమ్మాయిని అసలు అలా మోకాళ్ళ మీద కూర్చొని కాళ్ళు వాటేసుకునే పాటికే ఒక్క క్షణం ఆవిడకి ఏం అర్థం కాలేదు స్వరూపకే. అయితే నాకు ఈ కాళ్ళు పట్టుకోటాలేమీ వద్దండి, ఇలాంటి ఆవిడ ఉండే ఇంటి దగ్గరికి నేను నా కూతుర్ని పంపించలేను అంటే మంచికో చెడుకో నన్ను అన్నయ్య అని పిలిచేదానివి, ఎవరు చెప్పారమ్మా నీ కూతురు దీని చేతి కిందకు వచ్చి ఉండాలనే, నా కొడుకు సమర్థ
స్వార్థుడో. ఇది ఎంత వ్యాపారం చేసింది వాడి కోసమే కదా. ఇప్పుడు వాడు నీ కూతురు లేని బ్రతకలేను అంటున్నాడు. దీన్ని తీసుకొని నేనే వేరే ఊరికే శాశ్వతంగా వెళ్ళిపోతాను. వాళ్ళని చూడాలనిపిస్తే నేనే వచ్చి చూసెళ్తా. వాళ్ళు నన్ను చూడటానికి కూడా రావాల్సిన అవసరం లేదు. నాకు నా కొడుకు జీవితం ముఖ్యం. ఇదిగోమ్మా అని చెప్పి లాయర్ని పిలిపించి అప్పటికప్పుడు మొత్తం ఆస్తి అభి పేరు మీద రాయివేనే జగదీశ్వర్ని తుక్కు కింద కొట్టి ఆస్తి అంతా రాయించి ఆ తర్వాత శశిరేఖ కాళ్ళ మీద పడేయించి స్వరూప కాళ్ళ మీద పడేయించితే, నా పసుపు కుంకాలు మింగేసిన ఆడదానివి నువ్వు, నిన్నెలా క్షమిస్తానంటే చూడమ్మా, జగదీశ్వరి చేసింది క్షమించరాని తప్పు, జగన్నాథం చేసింది తప్పు కాదంటావా? వెనక ముందు భార్య బిడ్డలున్నారనేది ఆలోచించుకోకుండా ఆ రోజు నేను వద్దని చెప్పాను, నువ్వు వద్దని చెప్పావు. విన్నాడా? చెల్లెల మీద ఉన్నటువంటి కళ్ళు మూసుకుపోయేంత ప్రేమతో నేను కూడా నా చెల్లెళ్ళ కక్కలకే, నీ అన్న కూడా నీకంతా, నువ్వు కూడా నీ వాళ్ళకంతా చెయ్యవేమో. అలాంటిది కన్ను మిన్ను కానకుండా చేసిన నీ భర్తది కూడా తప్పుందే. తప్పులు చేసింది ఇది దీని అన్న అయినప్పుడు నా పెళ్ళామనో నీ మొగుడనో తీసేయమ్మా. మనిద్దరం పరాయిళ్ల నుంచి వచ్చిన వాళ్ళవేగా. పిల్లలు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అమ్మాయి కడుపులో వాడే పిండం పెరుగుతుందే. ఇప్పుడు వాళ్ళని దూరం చేసి మనం బావుకునేదేముందమ్మా అన్నాక, అత్త అని ఆవిడ కాళ్ళు పట్టుకొని, చిన్నప్పుడు నా గోరుముద్దలు పెట్టేదానివి, ఉప్పెక్కించుకునేదానివి, స్నానం చేయించేదానివి, ఆడిచ్చేదానివి, నువ్వు కూడా నన్ను మర్చిపోయావా? నేను ద్రోహిని కాదు. దాని కడుపున దాని రక్తమాంసాలు పంచుకొని పుట్టాను కానీ దాని బుద్ధుల్ని వారసత్వంగా తీసుకొని పుట్టలేదు. అడుగత్తా, శశిని నేను ఎలా చూసుకుంటానో నీకు ఏం తెలుసత్తా, తనంటే నాకెంత ఇష్టమో అని ఆవిడ్ని పట్టుకొని ఏడ్చేసేపాటికి ఆవిడ తల మీద చెయ్యేసిందే. ఇక అప్పుడు శశి అభిని పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి జరిగిందంతా చెప్పేపాటికి, ఈ పశువుని తీసుకొని నువ్వు వెళ్ళిపో డాడీ ఇక్కడి నుంచి అన్న తర్వాత జగదీశ్వరిని తీసుకొని విశ్వేశ్వరరావు వెళ్ళిపోయాడు. ఆ తరువాత వసుధ ఆనందపడింది. ఆ అబ్బాయి ప్రేమ నిజమైనందుకు, ఆ అబ్బాయి శశిని వెతుక్కుంటూ వచ్చినందుకు, జగదీశ్వరి చేసిన అన్యాయానికి వాళ్ళకి న్యాయమే జరిగినందుకు. శశిరేఖ అభి చాలా మంచివాడమ్మా అనే, నేనందుకే నమ్మలేకపోయానమ్మా అనే తల్లిని మేనమామ దగ్గరికి వెళ్ళి, మామయ్య తను చాలా మంచివాడు అంటే మీరేమీ ఇక్కడ ఉండొద్దు, నాతో పాటు నాతోనే ఉందురు కానీ రండి అంటే, వద్దయ్యా మీరు వెళ్ళండిలే అంది స్వరూప. అంటే, అత్తయ్య నాకు అమ్మ ఉన్నా లేనట్టే, ఏ రోజు అది తల్లి ప్రేమని పంచింది లేదు, ఈ రోజు నుంచే అది నా జీవితంలో ఎటూ ఉండదో. అది మీకు చేసిన ద్రోహాన్ని నేనెటూ పోగొట్టలేను, కానీ నువ్వు నన్ను కొడుగ్గా స్వీకరించలేవా? నాకు నువ్వు కొడుగ్గా ప్రేమని పంచలేవా? రండి మీరు కూడాను అని రాజారావు వసుధ చేతులు పట్టుకొని స్వరూప చేతులు పట్టుకున్నాడు అభిమన్యు. నువ్వు వెళ్ళమ్మా స్వరూప, మేము పెద్దమ్మాయి దగ్గర 4 నెలలు, రెండో అమ్మాయి దగ్గర 4 నెలలు ఉండి దీని దగ్గర కూడా 4 నెలలు ఉండటానికి వస్తాం. మేమెక్కడికి వెళతాం అంటే, అది కాదన్నయ్యా, చూడమ్మా చేసిన తప్పు నిజంగానే ఇందాక విశ్వేశ్వరరావు అన్నట్టు జగదీశ్వరిది మాత్రమే ఉందా? ఒళ్ళు కళ్ళు కానకుండా కన్ను మిన్ను కాననే అహంకారంతో జగన్నాథం చేసింది చెల్లెల్ని అతిగా నమ్మి తప్పు కాదంటావా? దానికి నువ్వు దూరమై పిల్లలకు మరో శిక్ష విధించకమ్మా అని స్వరూపను కూడా పంపించారు. ఆ తర్వాత శశికి డెలివరీ అయింది, బాబు పుట్టాడు. అభి శశిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చూసే స్వరూపే ఆశ్చర్యపోయింది అసలు. ఆ తర్వాత రాజారావు వాళ్ళు సంవత్సరంలో ఒక 4 నెలలు శశి దగ్గర ఉండి వెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు విశ్వేశ్వరరావు వచ్చే మనవణ్ణి శశిరేఖని అభిమన్యుని చూసి వెళ్ళి స్వరూపను పలకరించి వెళుతూ ఉండేవాడు. ఇలా స్వరూపని సొంత కన్న తల్లిలా చూసుకుంటూ ఆవిడ ఒళ్ళో పడుకుంటూ ఆవిడ్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తూ ఆవిడ్ని ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు అభిమన్యు. నిజంగా జగదీశ్వరి కడుపునే పుట్టాడా వీడు? అదేనేమో హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టడం అంటే అనుకుంది స్వరూప కూడా. ఇలా 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒకరోజు అహంకారంతో మదోన్మాద మత్తంతో మదం పెరిగిపోయిన జగదీశ్వరి కోడల మీద చాడీలు చెప్తూ, కొడుకు మీద చాడీలు చెప్తూ
మొత్తానికి మొగుడు చేతగాని వాడయ్యాడని దాని కడుపును పుట్టిన వాడిని భూమి మీద లేకుండా చేస్తే అప్పుడు కుక్కళ్ళే వాడికి దాని మీద మోజు తీరిపోయే ఉంటుంది. అందంగా ఉండే అమ్మాయిల్ని ఎరేస్తే కుక్కళ్ళే నా కాళ్ళ దగ్గరికి వస్తాడో ఆ స్వరూపనే కూతురు పోయే మనవడో మనవరాలు పోతే అనాథై రోడ్డు మీదకి మళ్ళీ అన్నా వదినల దగ్గరికి పిచ్చెక్కి పిచ్చి కుక్కల గుడ్డలు చించుకొని వెళ్ళుతుంది అనుకుంటూ వర్షం కూడా లెక్క చేయకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఎదురుగా వచ్చిన లారీ చూసుకోలేదు జగదీశ్వరి. ఆన్ ది స్పాట్లో లారీ గుద్దటంతో జగదీశ్వరి స్పాట్లో పైలోకానికి చేరుకుంది. విశ్వేశ్వరరావు అది మారిందేమీ లేదు ఈ 10 ఏళ్లలో, దానిలో వచ్చిన మార్పు లేదు. ముందు కొత్తల్లో కొన్నాళ్ళు నటించింది. కొడుకుని ఇక్కడికి పిలిచి కోడల మీద చాడీలు చెప్పాలనుకుందే. అది కుదరలేదు. వాడు రాలేదు. నేను వెళ్ళొస్తున్నాననేసరికి నన్ను లొంగ తీసుకోవాలనుకుందే. అదే కుదరకపోయేసరికి వాళ్ళని పైకి పంపించాలనుకుందే. దేవుడు అనేవాడు ఉన్నాడుగా, ఎవరి న్యాయం వాళ్ళకే చేస్తాడని అంత్యక్రియలకు కూడా కొడుకుని రమ్మనమనకుండా శవాన్ని తగలేసి ఇక ఆయన శేష జీవితాన్ని కొడుకు కోడలు మనవడితో గలపటానికి ఆయనే వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. ఒక రోజున శశిరేఖ ఇల్లంతా దులిపిస్తూ భర్త ఒక గదిలో కబోర్డ్లో పెట్టిన డైరీలు తీసి చదివిందే. చిన్నప్పటి నుంచే ఆమెని అతను ఎంత ప్రేమించాడో, ఎంత ఆరాధించాడో. స్వరూప కూడా ఆ డైరీలు చదివి నిర్ఘాంతపోయిందే. అమ్మా, నేనేం పుణ్యం చేసుకున్నానంటావు? 7 జన్మలెత్తిన బావలాంటి వాడు నాకు మొగుడుగా దొరుకుతాడా అంటే ఆవిడ కన్నీళ్లు పెట్టుకొని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందే. ఎంత మంచి కొడుకుని కన్నావన్నయ్యా అని విశ్వేశ్వరరావుని అనేసిందే. శశిరేఖని వెనక నుంచి కౌగిలించుకున్నాడు అభే. బావా, నేనేం పుణ్యం చేసుకుంటే నీ జీవితంలోకి భార్యనయ్యి వచ్చానంటావు అంటే నువ్వు నా మరదలివే, నా ప్రాణానివే, నా జీవితానివి, నా సర్వస్వానివే. నేను చేసుకున్న పుణ్యానికే ఆ భగవంతుడు నిన్ను నాకు ఇచ్చాడే అని ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని బాబుని దగ్గరికి తీసుకున్నాడు. ఇలా వీళ్ళ కథ సంతోషాలతో సుఖాంతం అయ్యింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.